హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ ప్రీ ఫైనల్గా ఉన్న 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా నేను 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇవి ప్రీ ఫైనల్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఇందులో ఉన్న క్వశ్చన్సే మళ్ళీ రిపీటెడ్గా ఒక్కొక్కసారి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు, లేదంటే ఇందులో ఉన్న మోడల్సే ఒక్కొక్కసారి మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు. ఓకేనా? 8 మార్క్స్ చూసుకుంటే మనకి మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇందులో ఉన్న మొత్తం చాయిస్ లేకుండా 10 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 10 క్వశ్చన్స్లో ఒక 2-3 మోడల్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సో అందుకని ఏంటంటే జాగ్రత్త చూడండి. 29లో ఏ ఫస్ట్ చాలా ఈజీ ప్రాబ్లం ఇది. అసలు డైరెక్ట్గా మనకి సెట్స్ ఇచ్చేసారు. ఏ సెట్ ఇచ్చారు అండ్ బి సెట్, సి సెట్ 3 ఇచ్చేసారు. ఇందులో మనకి 4 క్వశ్చన్స్ అడిగారు. ఇలా 4 క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇదిగో ఈ విధంగా 4 క్వశ్చన్స్ అడిగినప్పుడు టోటల్ 8 కాబట్టి ఈచ్ 2 మార్క్స్. ఓకేనా? సో ఏ మైనస్ బి ఇక్కడ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సెట్స్ చాప్టర్కి. ఒక నిమిషము, ఇది స్కెచ్ కొంచెం కనబట్టలేదు, లైట్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి సెట్స్ చాప్టర్కి ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది డైరెక్ట్గా ఆన్సర్ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు వేసేస్తారు. బట్ ఇలా కాదు. ఫస్ట్ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ సెట్ రాయండి, మైనస్ బీ సెట్ రాయండి. ఏ మైనస్ బీ అంటే ఏంటి? ఏ సెట్లో బీ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే తీసేస్తాం. అంటే ఇప్పుడు 12 ఉంది బీలో, సో అది ఏలో కూడా తీసేస్తాము. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఇప్పుడు ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఆన్సర్ అవుతాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ సి యూనియన్ బి. సి సెట్ వేయండి, యూనియన్ వేయండి, బి సెట్ వేయండి. ఇలా వేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఆన్సర్ వేయండి. ఒక 2 స్టెప్స్ వేయండి ఒక్కొక్క దానికి. ఓకేనా? యూనియన్ అంటే ఏంటండి? సి సెట్లో ఉన్నాయి, బి సెట్లో ఉన్నాయి, మొత్తం అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాం మనం లైన్. కానీ బట్ రిపిటేషన్ లేకుండా రాస్తాం. అంటే ఫస్ట్ 2, 4, 6, 8 రాసేయండి. తర్వాత 4 మనం ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఇంక అవసరం లేదు. 8 ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఇంకొద్దు. 12, 16, సో 12, 16, సో దట్ ఈస్ ద ఆన్సర్. అలాగే ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏ సెట్ వేసుకుంటారు, ఇంటర్సెక్షన్ వేసుకుంటారు, సి వేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ అంటే 2 సెట్స్లోని కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ని మనం ఇంటర్సెక్షన్ సెట్లో రాస్తాం. సో ఇక్కడ రెండింటిలోని కామన్గా ఏముందండి? 6 ఒక్కటే ఉంది. సో అందుకని ఇంటర్సెక్షన్ మనకి 6 అవుతుంది. ఇప్పుడు బి మైనస్ సి నేను ఆల్రెడీ మైనస్ చెప్పాను. ఎలాగా? ఇప్పుడు బిలోని సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే తీసేస్తాం మొత్తం. అంటే ఇప్పుడు మీకు 5 - 3 అని ఉందండి. మనం ఎలా చేస్తాం? నార్మల్ సబ్ట్రాక్షను 5లో నుండి ఈ 3ని తీసేసి ఇంకా 5లో రిమైనింగ్ అయి ఉన్న వాల్యూని మనం ఆన్సర్గా వేస్తాం. ఇక్కడ కూడా అంతే. బిలోని సిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే మనం తీసేసి బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం ఆన్సర్గా రాస్తాం అన్నమాట. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ, ఒకసారి చూసుకోండి. సో సిలో 4 ఉంది, సో తీసేద్దాము. నెక్స్ట్ 8 కూడా తీద్దాం. ఇంకేం మిగిలినాయి? 12, 16. సో ఇదే ఆన్సర్ అవుతుంది. చాలామంది ఇది కూడా పక్కన ఈ 12, 16, 2, 6 కూడా రాసేస్తారు. మనం ఫస్ట్లో ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ సెట్లో రిమైనింగ్గా మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు ఆన్సర్ అవుతాయి. ఓకేనా? సో అంతేనండి, చాలా ఈజీ ప్రాబ్లమ్ అసలు. ఓకే, దీనికి చాయిస్ 29B. ఇది ప్రోగ్రెషన్స్ నుండి మ్యాక్సిమం ఎవరు ఇచ్చేయరు, అందరూ సెట్స్ ఫస్ట్ క్వశ్చనే చేస్తారు. ఓకే, ఎనీవే చాయిస్ లేకుండా నేర్చుకోవాలి అని అనుకున్నాం కదా మనం మరి. సో అందుకని నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి మనకి. ఇఫ్ ద థర్డ్ టర్మ్ అండ్ ద నైన్త్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఆర్ 4 and -8, అంటే థర్డ్ టర్మ్ ఏమో 4 అంట, నైన్త్ టర్మ్ ఏమో -8. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 0? ఎన్నో టర్మ్ 0 అంటున్నారు. ఓకేనా? ఒకసారి ఆన్సర్ చూద్దాం. గివెన్ థర్డ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ ఈక్వల్ టు 4. థర్డ్ టర్మ్ అంటే మనం ఏపీలో జనరల్గా అది ఎన్నో టర్ము అన్నది ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. సో థర్డ్ టర్మ్ కాబట్టి ఏ ఇక్కడ కింద రాస్తే దాన్ని సఫిక్స్ అని చదువుతామండి నార్మల్గా. అంటే ఏ సఫిక్స్ 3 విచ్ రిప్రజెంట్స్ ద థర్డ్ టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో A3 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? సరే, మరి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఎంత టర్మ్ ఆఫ్ ద ఏపీ ఫార్ములా ఉంటుంది? ఏంటది? an ఈజ్ ఈక్వల్ టు a + n - 1 × d. ఇది ఈ ఫార్ములాతో మనం ఏపీలో ఉన్న ఎన్నో టర్మ్ అయినా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 100వ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 50th టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా 62nd, ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ద n. ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ కావాలి అంటే n ప్లస్గా 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. A3 ఈజ్ ఈక్వల్ టు a +
3 మైనస్ 1 n ప్లేస్లో 3 కదా, 3 మైనస్ 1 అంటే ఎంత 2d. సో అంటే a3 ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం, a ప్లస్ 2d. ఇదిగో a3 ప్లేస్లో a ప్లస్ 2d ఈక్వల్ టు 4 అని రాసేస్తాను. చాలామంది ఈజీగా ఎలా చెప్తారంటే, అంటే మన స్కూల్స్లో మన టీచర్స్ కానీ మనకు అర్థం అవడం కోసం ఎలా చెప్తారంటే, ఏ ప్లస్ దీనికన్నా ఒకటి తగ్గించేసి 2d అని రాసి సింపుల్గా, అంటే ఇంకా ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేసుకోకుండా. ఒకవేళ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు అదే వస్తుంది అనుకోండి. ఓకే, నెక్స్ట్ 9th టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ -8 అని ఇచ్చారు. సో 9th టర్మ్ను మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము, ఏ సఫిక్స్ 9 దట్ ఈక్వల్ టు -8. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసి అంటే ఈ విధంగా ఎలా మారుస్తాము, ఏ ప్లస్ దీనికన్నా ఒకటి తక్కువ 9 మైనస్ 1 8d ఈక్వల్ టు -8. సో రెండు ఈక్వేషన్స్ వచ్చేసినాయా, ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేస్తే మనకు ఆన్సర్ అయిపోద్ది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి, ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 4. సెకండ్ ఈక్వేషన్ ఏంటండి, ఏ ప్లస్ 8d ఈక్వల్ టు -8. అయితే ఇక్కడ మనము ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అంటే, ప్లస్ అంటే మనం సింబల్స్ ఏమి చేంజ్ చేయము. అంటే ఇప్పుడు సింబల్స్ ఏమి చేంజ్ చేయకపోతే ఏ ప్లస్ ఏ 2a, 2d ప్లస్ 8d 10d, అక్కడ రెండు వేరియబుల్స్ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఏ క్యాన్సిల్ అవ్వట్లేదు, d కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి మనం మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే కంపల్సరీగా సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి. సో సింబల్స్ చేంజ్ చేస్తే మైనస్ మైనస్, ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ పెట్టాలండి చేంజ్ చేయడం అంటే. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ 2d మైనస్ 8d, ప్లస్ 2d మైనస్ 8d అంటే -6d ఈక్వల్ టు, నువ్వు ఇక్కడ పెట్టిన సింబలే దీనికి వస్తుంది. చాలామంది ఇక్కడ సింబల్ పెట్టి కూడా మళ్ళీ 4 - 8 -4 అని వేస్తారు. ఇక్కడ మనం సింబల్ పెట్టామంటే అది ఇక్కడ దీనికి వస్తుందని అర్థం. సో 4 + 8 దట్ ఈక్వల్ టు 12. సో డీని -6 ఇంటూ చేస్తుందని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తే 12/-6. సో 6 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, మైనస్ ఉంది కాబట్టి -2. సో d ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు మనకి ఏ కావాలి ఇంకా, కాబట్టి మనం ఏం చేద్దాము, పుట్ d ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి, a ప్లస్ 2d ఈక్వల్ టు 4. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ తీసుకెళ్ళి ఈ d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే a ప్లస్ 2 ఇంటూ -2 ఈక్వల్ టు 4. 2 ఇంటూ -2 అంటే -4. -4 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 4 + 4 అంటే a ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుందండి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ డి వాల్యూ ఉంది. మనం ఇలా ఇదంతా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ డి, మనం ఏ డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఇదంతా చేస్తాం. సరే మరి ఏ డి వాల్యూస్ మనకెందుకు అంటే, ఇప్పుడు 0 అనేది ఎన్నో టర్మ్ అని అంటున్నారు. 0 అనేది ఎన్నో టర్మ్ అంటే ఇప్పుడు 3rd టర్మ్ 4, 9th టర్మ్ -8, అలాగా 0 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది. అది ఎన్నో టర్మ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి లెట్ 0 ఈజ్ ద nth టర్మ్ అని అనుకుందాం. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి, n ప్లేస్లో ఎంత వస్తుంది అన్నది కనిపెట్టాలి. అంటే ఇప్పుడు ఫస్ట్లో మనకి a3 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఏంటి, 3rd టర్మ్ 4, అలాగే a9 ఈజ్ ఈక్వల్ టు -8 అంటే 9th టర్మ్ -8. ఇప్పుడు మనకి 0 అనేది ఎన్నో టర్మ్ తెలియదు కాబట్టి nth టర్మ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి an అంటే ఏంటంటే ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు 0. ఏ అంటే ఎంత 8, ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇందుకోసమే ఫైండ్ అవుట్ చేస్తా. ప్లస్ n-1 ఇంటూ d అంటే ఎంత -2. సో ఇప్పుడు +8 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి -8. n-1 ఇంటూ -2 ఈక్వల్ టు -8. ఈ -2 అనేది n-1 ఇంటూ చేస్తుంది, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో n-1 ఈజ్ ఈక్వల్ టు -8/-2. సో మైనస్ క్యాన్సిల్, 2 టేబుల్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. సో n-1 ఈక్వల్ టు 4, -1 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1, 4 + 1 n ఈక్వల్ టు 5. అంటే n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 0 ఈజ్ ద nth టర్మ్ అని అన్నాం. అంటే n మనకు 5 వచ్చిందంటే 0 ఈజ్ ద 5th టర్మ్ ఆఫ్ ద ఏపీ, దేర్ ఫోర్ 5th టర్మ్ ఈజ్ 0. ఓకేనండి. సో ఇది మనకి నెక్స్ట్ 30th క్వశ్చన్ ఏంటి, సాల్వ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుండి ఇచ్చారు మనకి ఇది. సో ఇది కూడా యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న డైరెక్ట్ ప్రాబ్లమే. నేను ప్రాబ్లం లేదేమో ఓన్గా ఇచ్చారేమో అనుకుని చేసేసాను. బట్ ఇది ఎక్సర్సైజ్ సరిగ్గా గుర్తులేదు కానీ అంటే 4th లెసన్లో ఫైనల్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. నేను ఫస్ట్ చూడకుండా ఫస్ట్ ప్రాబ్లం చేసేసాను. ఎనీవే ఇది నేను ఆల్రెడీ వీడియోగా చెప్పేశానండి. ఇప్పుడు మన ఆల్రెడీ ఉంది కాబట్టి అనవసరంగా చేసేసానని అంటున్నాను. ఓకే, ఎనీవే గివెన్ ఈక్వేషన్స్ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి క్లియర్లీ చూసిన వెంటనే అర్థమైపోతాయి లీనియర్ ఈక్వేషన్స్ అయితే కాదు. మరి వీటిని ఎలా చేంజ్ చేయాలంటే, దీస్ ఈక్వేషన్స్ కెన్ బి సాల్వ్డ్ బై
రెడ్యూసింగ్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్స్, అంటే వీటిని లీనియర్ ఈక్వేషన్స్గా మార్చి, రెడ్యూస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ చేసి అప్పుడు సాల్వ్ చేస్తాం. సో చాలా చాలా ఈజీ అండి, సమ్మని చూసి అస్సలు భయపడద్దు. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ రాయండి. 5/x - 1 + 1/y - 2 = 2 అండ్ సెకండ్ ఈక్వేషన్ కూడా రాసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే డినోమినేటర్లో ఇక్కడ x - 1 ఉంది, ఇక్కడ కూడా x - 1 ఉంది, ఇక్కడ y - 2 ఉంది, ఇక్కడ కూడా y - 2 ఉంది. అంటే నేను వీటిని ఎలా రాస్తున్నానంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 5 × 1/x - 1. ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి, ఇది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 1/y - 2. సో ఇక్కడ 1 × 1/y - 2 అంటే మళ్ళీ 1/y - 2 దట్ ఈక్వల్ టు 2. ఇక్కడ కూడా సేమ్ అండి. దీన్ని ఎలా రాస్తున్నాను, 6 × 1/x - 1 మైనస్ 3 × 1/y - 2 = 1. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో 1/x - 1 1/x - 1 1/y - 2 1/y - 2 అవి చూడడానికి కొంచెం పెద్ద వాల్యూస్గా ఉన్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ కొంచెం చిన్నగా మార్చుకుందాం, మనం సమ్ చేయడానికి ఈజీగా అవ్వడం కోసం, అంతే, అంతకనే ఏమీ లేదు. సో లెట్ 1/x - 1 = a, 1/y - 1 = b. అంటే దీని ప్లేస్లో a, దీని ప్లేస్లో b. సో అప్పుడు ఎలా కన్వర్ట్ అవుతాయండి, 5a ప్లస్ 1 × 1/y - 2 అంటే b. సో 1 × b అంటే b = 2. అలాగే 6a - 3b = 1. ఓకేనా. ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్గా సాల్వ్ చేద్దాం. సో ఏ కోఎఫిషియంట్స్ చాలా పెద్దవి ఉన్నాయి, 5, 6. సో ఇంక వీటి జోలికి వెళ్ళొద్దు. బి కోఎఫిషియంట్ చూసుకుంటే ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. అంటే మనం ఈక్వేషన్ 1 అని 3తో ఇంటూ చేస్తే ఇన్ కేస్ బి కోఎఫిషియంట్ ఈక్వల్ అయిపోతుంది, అంతే కదా, 3 వచ్చేస్తుంది. సో దట్ మనకి ఈజీగా సాల్వ్ అయిపోద్ది. సో అందుకోసం నేను ఏం చేశాను, ఈక్వేషన్ 1ని 3తో ఇంటూ చేశానండి. సో 3 × 5a 15a ప్లస్ 3 × b 3b = 3 × 2 6. ఈక్వేషన్ 2ని దేంతో ఇంటూ చేయాలంటే ఇంక దేంతో ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ బి కోఎఫిషియంట్ 3 అండ్ ఈక్వేషన్ 1 అని కూడా ఇంటూ చేయంగా బి కోఎఫిషియంట్ 3 వచ్చేసింది. సో అందుకని ఈక్వేషన్ 2ని దేంతో ఇంటూ చేయొద్దు. అదేంటి మరి ఇక్కడ 1తో ఇంటూ చేస్తారని అడగొచ్చు, 1తో ఇంటూ చేసినా మళ్ళీ అదే కదండి వస్తుంది. సో అందుకని సరే, ఇక్కడ మాకు ప్లస్ చేయగా మైనస్ చేయగా, ఇప్పుడు సింబల్స్ ఏమీ చేంజ్ చేయకపోతే ప్లస్ చేసేయాలి. ప్లస్ చేసి చూద్దాం, 15a + 6a 21a = 3b - 3b = కాదు 21a, ఇక్కడ ప్లస్ 3b - 3b క్యాన్సిల్ అండి, దట్ = 6 + 1 7. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి, 21 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, a = 7/21. సో a = 1/3. అదేవిధంగా ఏ వాల్యూ తీసుకెళ్ళి బీలో ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 అంటే ఇదిగో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, లేదంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినా కానీ మీకు బి వాల్యూ ఎంత వస్తుందండి, 1/3. సింపుల్గా ఏ తీసుకెళ్ళి 1/3 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ 6a ప్లస్ 3 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, 2ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, అంటే 2 - 3b = 1 కదా, 2ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే +2 - 2 అయిపోతుంది, అంటే 1 - 2 1 - 2 అంటే -1, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్, 3 ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో b = 1/3. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. చాలామంది ఇదే ఆన్సర్ అని అనుకుంటారు, కొత్తగా నేను అలాగే అనుకునేవాడిని, ఇక్కడతో ప్రాబ్లం అయిపోయిందేమో అనుకుని, బట్ అలా కాదు. మనం ఎక్స్ అసలు మన గోల్ ఏంటంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం. మరి ఏబి ఎందుకు కనిపెట్టాము, సమ్మ కొంచెం పెద్దదిగా ఉంది కదా, కొంచెం చిన్నదిగా చేయడం కోసం మనము ఏబి వాల్యూ మనం తెచ్చుకున్న వాల్యూస్ అవి, అర్థమైందా. సో అందుకని ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్ వై వాల్యూ కనిపెట్టాలి. మనం ఇక్కడ అనుకున్నాం కదండి, 1/x - 1 = a అని, 1/y - 2 = b అని. సో అలా చూసుకుంటే బట్ 1/x - 1 = a అండ్ 1/y - 2 = b. సో 1/x - 1 = a అంటే ఎంత వచ్చింది మనకి, 1/3. ఇదిగో a 1/3, అలాగే b 1/3. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని రెసిప్రోకల్ చేసేయండి బోత్ సైడ్స్ కూడా. అంటే 1/x - 1ని రెసిప్రోకల్ చేస్తే x - 1/1 అవుతుందండి, x - 1/1 అంటే x - 1. అలాగే 1/3ని రెసిప్రోకల్ చేస్తే 3/1, 3/1 అంటే 3. అలాగే మీకు ఇది కూడా చూసుకుంటే ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో -1 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, 3 + 1 4, -2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, 3 + 2 5. సో సొల్యూషన్ ఈజ్ 4, 5. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 30లో బి స్టాటిస్టిక్స్ నుండి, ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లము. సో సింపుల్గా క్లాస్ ఇంటర్వల్ వేసుకుంటారు, ఫ్రీక్వెన్సీ వేసుకుంటారు. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నదాన్ని జస్ట్ కొంచెం హైలైట్ చేసుకోండి. ఎక్స్ఐ అంటే అలా చేస్తామండి, క్లాస్ మార్క్ మీన్స్ 40 + 45/2, 40 + 45/2 అంటే
85/2, 85/2 అంటే 42.5. ఓకేనా? అలాగే దీనికి కూడా చెక్ చేయండి. ఏమవుతుంది? 45 + 50/2 అంటే 47.5. సో ఇప్పుడు దీనికి ఎంత రైజ్ అయిందో చూడండి. ఎంత రైజ్ అయిందండి? ఎలా తెలుస్తుంది? సబ్ట్రాక్షన్ చేసేయండి, పెద్ద దాని గురించి చిన్నది. 47.25 - 42.5 మైనస్ చేస్తే 0, 7 - 2 5, 4 - 4 0 అంటే 5.0 అంటే 5 ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి +5 యాడ్ చేసుకుంటే ఇది, దీనికి +5 యాడ్ చేసుకుంటే ఇది, దీనికి +5 యాడ్ చేసుకుంటే ఇది. సో టోటల్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే మన వీడియోస్ చూడండి, ఎందుకంటే ఇక్కడ చెప్పడం కుదరదండి, చాలా లెంతీ అయిపోతాయి ప్రాబ్లమ్స్ కాదు, వీడియో చాలా లెంతీ వచ్చేస్తుంది, అందుకని. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏంటంటే జస్ట్ ఇది ఒక కీ లాంటిది, జస్ట్ ఓవర్లుక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. ఎందుకంటే మీరు ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ వరకు వచ్చేసారు కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. మెయిన్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు మాత్రం మీరు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ మాకు అర్థమయ్యేగా చెప్పకుండా ఫాస్ట్గా చెప్పేసాడని ఫీల్ అవ్వద్దు. ఓకేనా? మీకు ప్రాసెస్ కావాలి అంటే మెయిన్ వీడియోస్ అయితే చూడండి కంపల్సరీగా. ఓకేనా? సరే, ఇప్పుడు దీని తర్వాత ఏమవుతుందండి? దీనికి స్ట్రైట్గా అంటే మనం ఇందాక హైలైట్ చేసుకున్న దానికి స్ట్రైట్గా యూఐ ఇది ఏమవుతుంది? 0, ఈ పైన అన్ని మైనస్, కింద అన్ని ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఎఫ్ఐ యూఐ 6 × -2 -12, 8 × -1 -8. సో అలా ఇంటూ చేసుకుని వాల్యూస్ వేసేసుకోండి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ యూఐ ఫైండ్ అవుట్ చేయండి, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే మనకు ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ యూఐ ఉంటుంది అండ్ సిగ్మా ఎఫ్ఐ కూడా ఉంటుంది. అండ్ ఇంకేముంటాయి? హెచ్. ఏదో ఒక క్లాస్ తీసుకుని మైనస్ చేసుకోండి. 45 - 45, 55 - 55. సో దట్ ఈస్ ద హెచ్. ఎజ్యూమ్డ్ మీన్ అంటే ఏంటంటే హయ్యెస్ట్ అంటే ఫ్రీక్వెన్సీలో ఉన్న హయ్యెస్ట్ వాల్యూకి ఉన్న క్లాస్ మార్క్. అర్థమైందండి? సో దట్ ఈక్వల్ టు అంటే దీనికి స్ట్రైట్గా ఉండేది 52.5. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 52.5. ఎక్స్ బార్ అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 52.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఏ అంటే 25 / సిగ్మా ఎఫ్ఐ అంటే 50 × హెచ్. ఇదిగో సో 25 2 0 అంటే ఇదిగో 1/2 × 5. సో 1 × 5 5/2, 5/2 అంటే 2.5. సో 52.25 ప్లస్ 2.5 అంటే 55 ఈజ్ ద ఆన్సర్. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 55. నెక్స్ట్ 31లో ఏ క్వశ్చన్? ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. యాక్చువల్గా నేను దీనికి మెయిన్ వీడియో ఉందండి, ఇది కూడా నేను చూడలేదు. దీనికి సంబంధించి కూడా మెయిన్ వీడియో ఉంది మన ఛానల్లోని, బట్ నేను ఎలాగ రాసేసాను కాబట్టి ఒకసారి ఓవర్లుక్లో చూసుకోండి. మ్యాటర్ అది కూడా ఇక్కడ నేను ఎలా అయితే రాసానో ఎగ్జామ్లో కూడా అలాగే రాసుకోండి. ఓకే, నేను నార్మల్గా చూపిస్తాను. సేమ్ మ్యాటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ దీనికి సంబంధించిన మెయిన్ వీడియోగా అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు కదా, మెయిన్ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? విత్ నెంబర్తో సహా, మీరు ఏమీ కంగారు పడద్దు. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇదిగో సింప్లిఫికేషన్, దీనికి కంటిన్యూషన్ అన్నమాట. సో ఇక్కడ వరకు ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 31లో బి దేనికి సంబంధించిందంటే ప్రూవ్ దట్ ద పాయింట్స్ అని చెప్పి 4 పాయింట్స్ ఇచ్చి ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద పారాగ్రామ్. ఇది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తప్పు చేసి ఉంటారు ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో. ఏంటంటే మనము మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసేస్తాము డైగోనల్స్కి. డైగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి మిడ్ పాయింట్స్ రెండు సేమ్ వస్తే దాన్ని పారాగ్రామ్ అని చెప్పేస్తాము యాక్చువల్గా. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ ఎప్పుడు చేస్తాము అంటే ఇలా 4 పాయింట్స్ ఇచ్చేసి ఏదో ఒక వాల్యూని బ్లాక్ చేసి పి అని ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్ అన్నది అక్కడ ఉపయోగించాలండి. ఇలా పారాగ్రామ్ ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి అంటే మనము కంపల్సరీగా ఇదే ప్రాసెస్లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ జస్ట్ పారాగ్రామ్ ఫామ్ అవుతుందేమో అని ఇమాజిన్ చేసుకుని ఒక బొమ్మ వేసుకున్నాను. ఫస్ట్ వెర్టిసెస్ని ఏ అని అనుకున్నాను, సెకండ్ ఇది బి, థర్డ్ ఇది, ఫోర్త్ డి అని అనుకున్నాను. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఇది పారాగ్రామ్ ఫామ్ అవుతుంది అని చెప్పాలి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ కదా పారాగ్రామ్గా, అందుకని ఏబి ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. అలాగే బీసీ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి. అండ్ తర్వాత ఏసీ వాల్యూ ఎంతో కట్టాలి అంటే డిస్టెన్స్, బీడీ వాల్యూ ఎంతో కట్టాలి డిస్టెన్స్. సో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అని మనకు కావాలి. ఈ 3 కండిషన్స్ చూపిస్తే అప్పుడు మనకి పారాగ్రామ్ అని ప్రూవ్ అయిపోయినట్టే. ఎప్పుడు ఇలా 4 పాయింట్స్ ఇచ్చి చేయమన్నప్పుడు. అలా కాకుండా ఒకసారి
ఇలా ఒక పాయింట్ బ్లాక్ చేస్తాడు 2, p ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అని అంటాడు. అలాంటప్పుడు మనము నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ఉపయోగించుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏబి డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి సింపుల్గా మీరు రాసుకోండి. ఫస్ట్ ఏ పాయింట్ రాసుకోండి, బి పాయింట్ రాసుకోండి. దీన్ని x1, y1 అనుకోండి, దీన్ని x2, y2 అని అనుకోండి. ఎగ్జామ్లో కూడా ఇలా రాసేయకుండా పెన్సిల్తో జస్ట్ మీకు ఇమాజినేషన్ కోసం లైట్గా రాసుకోండి. ఆ తర్వాత ప్రాబ్లం అయిపోయాక చెరిపోయింది. సో ఒకసారి ఫార్ములా రాయండి. AB = స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సింపుల్గా ఈ వాల్యూస్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు మొత్తం నేను అర్థమయ్యేగా రాశాను ప్రతి స్టెప్ కూడా. ఓకేనా? సో ఇలా చూసుకుంటే ఏబీ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 313 వస్తుంది, 313 యూనిట్స్. నెక్స్ట్ సేమ్ నేను ఇందాక ఎలా అయితే రాశానో బి రాసుకోండి, సి రాసుకోండి. పాయింట్స్ని కంపేర్ చేసుకోండి x1, y1, x2, y2తో. డిస్టెన్స్కి ఫార్ములా రాయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సింప్లిఫై చేస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. సో అలా బీసీ, సిడి, డిఏ. నేను ఇందాక ఏం చెప్పాను, ఏబీ = సిడి రావాలి. ఏబీ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 313. సిడి ఎంత వచ్చింది? ఇక్కడ సిడి, ఇంకో సిడి = స్క్వేర్ రూట్ ఆఫ్ 313. సో ఏబీ = సిడి. నెక్స్ట్ బీసీ = డిఏ. బీసీ ఎంత? 104, డిఏ కూడా 104. సో బీసీ = డిఏ. నెక్స్ట్ డయాగోనల్స్ ఈక్వల్గా రాకూడదు, అంటే ఏసీ, బీడీ అనేవి డిఫరెంట్ రావాలి. చూడండి, మీకు ప్రాసెస్ అనేది సేమ్ అండి, ఇదంతా డిస్టెన్స్ ఫార్ములాయే, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఏసీ అంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 685, బీడీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 265. రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇదిగో ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈజ్ ఏబీ = సిడి అండ్ బీసీ = డిఏ. డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి వీడియో. అదేంటి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయంటారేమో. యాక్చువల్గా 32లో ఏ, బి అండ్ 33లో ఏబి మొత్తం 4 క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో మెయిన్ వీడియోస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ గ్రాఫ్కి ఏంటంటే వీడియో అయితే చేయలేదు, బట్ నేను దీనికి సంబంధించిన బాక్సు అండ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ నేను మీకు పీడిఎఫ్ లింక్స్, దీనికి సంబంధించిన లింక్స్ ఇచ్చేస్తాను. అలాగే ఈ కన్స్ట్రక్షన్ డైరెక్ట్ వీడియో మన ఛానల్ ఉంది, దాని లింక్ కూడా ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? నేను ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్ అయితే చెప్పలేదో అవన్నీ కూడా విత్ క్వశ్చన్ నెంబర్స్తో సహా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.